మనకైతే ఒక మినీ ప్లాంటెడ్ ట్యాంక్ ఆర్డర్ అయితే వచ్చింది. సో అదైతే నేను స్కేప్ అయితే చేయబోతున్నాను. నీట్గా వీడియో కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా అయితే ఇదిగోండి నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ విధమైనటువంటి వైట్ స్టిక్కర్ అయితే నేను బ్యాక్గ్రౌండ్గా అయితే యూస్ చేస్తున్నాను. దీనివల్ల గ్రీన్గా ఉన్న ప్లాంట్, రెడ్గా ఉన్న ప్లాంట్ హైలైట్గా కనిపిస్తాయి. సో నేనైతే ఆల్రెడీ ట్యాంక్ అయితే నేను ఈ స్టిక్కర్ అనేది స్టిక్ చేసి పెట్టేశాను. సో అదేవిధంగా లైట్ కూడా అయితే నేను ఫిక్స్ చేశాను అనమాట. సో చూసుకోవచ్చు ట్యాంక్ అనేది ఎలా ఉందో. సో మనం ఇదివరకే ఆల్రెడీ ఒక ట్యాంక్ చేసాం కదా. సో కస్టమర్ ఈ ట్యాంక్ చూసి ఈ ట్యాంక్ అనేది ఒక 7K బడ్జెట్లో రెడీ చేయగలవా అని అడిగారు. సో చేస్తానని అయితే చెప్పాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్యాంక్ వచ్చేసరికి బడ్జెట్ ఎక్కువ, ఇది ట్యాంక్ వచ్చేసరికి వాళ్ళు అడిగిన 7Kలో చేయబోతున్నాను అనమాట. సో నా చేతిలో కనిపిస్తుంది కదా, సేమ్ ముందు ట్యాంక్కి యూస్ చేసినటువంటి లైటు ఇదే. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ ట్యాంక్కి పెట్టినటువంటి లైట్ కూడా ఒకటే అనమాట. సో ఫ్రంట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధమైనటువంటి ప్లాంట్స్ అయితే నేను యూజ్ చేయబోతున్నాను, క్రిప్ట్ వెరైటీ. సో ఇందులో వచ్చేసరికి కంప్లీట్లీ లోటెక్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ అయితే నేనైతే యాడ్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది కంప్లీట్లీ చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి ఆక్వా క్లియర్ని అయితే నేను కింద బేస్ లేయర్ కింద అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ లేయర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్లాంట్స్ ఏవైతే రూట్ ఫీడర్స్ ఉంటాయో మోస్ట్లీ అలాంటివి ఏంటంటే టైట్లీ హోల్డ్ చేసి పెట్టుకోవడానికి అయితే ఇది బాగా అయితే యూజ్ అవుతుంది. సో చూసుకోవచ్చు ఇవి వచ్చేసరికి మనం ఆల్రెడీ నేను ఫస్ట్ చేసినటువంటి ట్యాంక్లో కూడా దీన్నే బేస్ లేయర్ కింద అయితే యూజ్ చేశాను. మనం చేసేది లోటెక్ ప్లాంట్ కాబట్టి కింద నేను అడిషనల్గా బ్యాక్టీరియా లాంటివి అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లైట్గా ఆక్వా సాయిల్ తీసుకుని పైన అయితే టాప్అప్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే లైట్గా ఈ సాయిల్ వేసుకున్న తర్వాతే మనం హార్డ్స్కేప్లోకి అయితే వెళ్తాము. సో అది అందుకనేసి నేను ఎక్కువ థిక్నెస్ కాకుండా కొంచెం లైట్గా అయితే వేసుకుంటున్నాను. ఆఫ్టర్ ఆక్వాస్కేప్ అయితే నేను కొంచెం ఎంత కావాలో అంత ఆక్వా సాయిల్ అయితే ఇందులో అయితే ఫిల్ చేసుకుంటాను. కంప్లీట్లీ ఇందులో 3 లేయర్స్ ఆఫ్ సాయిల్ కోటింగ్ అయితే యూజ్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ సెకండ్ లేయర్ అయితే చూసారు కదా ఆక్వా సాయిల్, ఇంకేం వేస్తాను పైన అనేది కంటిన్యూషన్లో అయితే మీకు చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే అంతా మనకి స్ప్లిట్ అయ్యేలా నేనైతే అరేంజ్ అయితే చేసుకున్నాను, చూసారు కదా. సో ఓవరాల్గా మనకి అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు హార్డ్స్కేప్ స్టార్ట్ చేద్దాం. ఈ ట్యాంక్లోకి వచ్చేసరికి నేను ఈజీ హార్డ్స్కేప్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీని యొక్క థీమ్ వచ్చేసరికి చాలా సింపుల్ అనమాట. 2 మౌంటైన్స్ మధ్యలోంచి ఒక రూట్ లాంటిది అయితే నేనైతే నా థీమ్లో అరేంజ్ చేసుకున్నాను. సో దీనికి తగ్గట్టుగా ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ నైల్ రివర్ శాండ్ అనేది అయితే యూస్ చేస్తున్నాను. సో మన వీడియోస్లో చాలాసార్లు అయితే నేను ఈ రివర్ శాండ్ అనేది అయితే చూపించాను. సో దీంతో ఏంటంటే మనం ఒక అవుట్ పోర్షన్ ఆఫ్ లేయర్ అనేది తీయబోతున్నాను. ఏదైతే ఈ 2 మౌంటైన్స్ ఉన్నాయో వీటి మధ్యలోంచి రూట్ వెళ్ళేలా అయితే నేను ఈ స్కేప్ అనేది అయితే చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ శాండ్ అనేది నాకు ఎంత పోర్షన్లో కావాలి ఏంటి అనేది నేనైతే ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. సో చాలామంది ఏంటంటే ఆక్వాస్కేప్ అనేది పర్టికులర్గా ఇదే సిస్టంలో చెయ్యాలా అనేసి ఏమీ ఉండదండి. మీకు ఏ విధమైనటువంటి థాట్ ఉంటే ఆ విధమైనటువంటి క్రియేటివిటీ యూజ్ చేసుకుని మీరు అయితే ట్యాంక్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో దీనికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఉండవు. సో నేను చేసుకుంటుంది సింపుల్గా ఉండాలి కాబట్టి, కస్టమర్కి మెయింటెనెన్స్ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి నేనైతే సింపుల్గానే డిజైన్ అయితే చేస్తున్నాను. సో మనం ప్లాంట్ అనేది హెవీగా బుషీగా పెట్టేసుకోవాలి అని అయితే అనుకోకూడదు. ఎందుకంటే ప్లాంట్ అనేది బుషీగా పెట్టుకుంటే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే రెగ్యులర్గా ట్రిమ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మీరు ఎక్కడైనా సరే గ్లాస్ కార్నర్స్లో ఆల్గే ఉంటే క్లీన్ చేయడానికి అయితే ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం స్కేప్ అనేది డిజైన్ చేసుకోవాలి. దానికైతే ఒక పని అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి లైవ్ ప్లాంట్స్ అయితే తెప్పించాను. సో ఆల్రెడీ చెప్పాను కదా లోటెక్ ప్లాంటేషన్ స్కేప్ చేయబోతున్నాం అనేసి. సో దానికి తగినటువంటి ప్లాంట్స్ అయితే నేను తెప్పించి అయితే పెట్టాను. సో ఇది ఈ ట్యాంక్ పర్పసే కాకుండా మన సబ్స్క్రైబర్స్కి కూడా సేల్ చేయడానికి అయితే నేను సమ్ ఎక్స్ట్రా ఎడిషనల్గా టీసీ ప్లాంట్స్ అయితే తెప్పించాను అనమాట. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఈజీగా అయితే గ్రో అయ్యేటువంటి ప్లాంట్స్ అనమాట. సో మీరు హెవీ ఫెర్టిలైజర్స్ డోసింగ్ కానీ CO2 రిక్వైర్మెంట్ కానీ లేకుండా ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సమ్ స్టెమ్ ప్లాంట్స్ అనేవి కూడా నేనైతే తెప్పించి అయితే పెట్టుకున్నాను. ఇవి సేల్కి కాదండి, జస్ట్ నా పర్సనల్ యూసేజ్ కోసం అయితే తెప్పించాను. సో ఇందులో చూసి కావాలని అయితే అడగొద్దు, ముందే చెప్తున్నాను వీడియోలో అనేది. ఈ రెడ్ ప్లాంట్స్ కూడా నా మెయిన్ ట్యాంక్లోకి యూస్ చేద్దామని తెప్పించాను. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం వర్క్ అనేది. ముందుగా నేనైతే రాక్స్ మీద స్టిక్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనేసి ఈ ప్లాంట్ పెనటిఫైడ్ వెరైటీకి సంబంధించినటువంటి ప్లాంట్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మన మెయిన్ ట్యాంక్ ఉంది కదా 3 feet ట్యాంక్, అందులో డ్రిఫ్ట్ వుడ్స్ మీద స్టిక్ చేయడానికి అయితే యూస్ చేశాను. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఫస్ట్ నీట్గా దీనికి ఉన్నటువంటి జెల్ ఏదైతే ఉందో ఈ ముంజు లాంటి దాన్ని మొత్తం కూడా మనం అయితే నీట్గా రిమూవ్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో ఇది ఉండడం వల్ల ఏమవుద్దంటే అక్కడ ఏదైతే స్టిక్ అయి ఉన్న దగ్గర రూట్ అనేది దాని సాయిల్ గ్రాప్ చేసుకోవడానికి
పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ప్లస్ మనకు ఆల్గే లాంటిది వస్తుంది. సో నేనైతే నా దగ్గర ఉన్నటువంటి గ్లూ యూస్ చేసి ఆల్రెడీ స్టిక్ అయితే చేసేసాను. సో వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనేసి నేనైతే ముందుగానే పెట్టేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. సో రాక్స్కి అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. సో మీకు ఇప్పుడిప్పుడే అవుటర్ పోర్షన్ లుక్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. ఈ మౌంటైన్స్ మీద చిన్న చిన్న ట్రీస్ లాంటివి అయితే నేను ఇప్పుడైతే అరేంజ్ అయితే చేసి పెట్టాను. సో బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ అలాగే ఫ్రంట్ గ్రౌండ్ ప్లాంట్స్ కూడా ప్లేస్ చేసిన తర్వాత అవుట్లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ కోసం ఇదిగోండి నేనైతే ఈ వెరైటీస్ అయితే తెప్పించాను. ఇది వచ్చేసరికి ఇచినోడోరస్ వెరైటీ అంటారండి. ఇది లాంగ్ గ్రోత్ అయితే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో వాడచ్చు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. నేను కంప్లీట్లీ 3 పార్ట్స్ వరకు అయితే నేను బ్యాక్గ్రౌండ్లో అయితే యూస్ చేశాను. సో చూస్తున్నారు కదండి, ఆ హైట్ అనేది మనకి ఈ విధంగా ఉంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది. సో స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, మంచి లుక్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా నేను వచ్చేసరికి ఒక టెక్స్చర్లో నేను ఇప్పుడు ఈ క్రిప్ట్ వెరైటీ అనేది అయితే పెట్టబోతున్నాను. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, నేనైతే క్రిప్ట్ వెరైటీ అనేది కూడా పెట్టాను. సో మొత్తం అంతా పెట్టకుండా సెంటర్లో అయితే గ్యాప్ ఉంచాను. ఎందుకంటే మనకు ఆ పాత్ ఏదైతే ఆ కేవ్స్ మధ్య నుంచి మౌంటైన్స్ మధ్యలోంచి వెళ్తుందో ఆ పాత్ అనేది క్లియర్గా కనిపించడం కోసం అయితే పెట్టాను. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన ఓల్డ్ ట్యాంక్, ఇది కస్టమర్ అడిగినటువంటి 7K బడ్జెట్ ట్యాంకు. సో రెండు సైజు ఒకటే, రెండింటి మీద యూస్ చేసిన లైట్ ఒకటే. సో ఫిల్టరేషన్ కూడా ఒకటే వస్తుంది. కాకపోతే ఈ ట్యాంక్ వచ్చి 7K, ఈ ట్యాంక్ వచ్చి 10K. ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చిందంటే రెండిట్లో వాడిన మెటీరియల్స్ ఒకటేనండి, కాకపోతే ప్లాంట్ అనేది వేరు. ఇందులో వచ్చేసరికి చూసుకోవచ్చు సిరియో రాక్ వాడని, ఇది కాస్ట్ ఎక్కువ. ప్లస్ అనూబియస్ వెరైటీ వాడని, అనూబియస్ వెరైటీ కూడా చాలా బాగా గ్రో అయ్యేటువంటి ప్లాంట్ అనమాట. సో కాస్ట్ కూడా ఎక్కువ అయితే పడుతుంది. సో దాని గురించే ఈ ట్యాంక్ బడ్జెట్ వచ్చేసరికి 10,000 రూపీస్ అయితే ఉంటుంది. సో కస్టమర్ అడిగినటువంటి 7,000 రూపీస్ బడ్జెట్లో అయితే నేను ఈ ట్యాంక్ అయితే డిజైన్ అయితే చేశాను. సో కస్టమర్కి పెట్టిన తర్వాత ఆయన చాలా బాగా అయితే రెస్పాండ్ అయ్యాడు అనమాట. చాలా బాగా నచ్చింది ఆయనకు ఆ ట్యాంక్ అనేది. సో నేను స్కేప్ చేసి వీడియో పెట్టిన వితిన్ 10-15 మినిట్స్లోనే వచ్చేసారు తీసుకెళ్ళిపోవడానికి. సో ఆల్రెడీ ట్యాంక్ అయితే సేల్ అయితే అయిపోయింది. ఇన్ కేస్ మీరు లోకల్ నియర్ బై నా దగ్గరలో ఉంటే కనుక మీకు ఇలాంటి ట్యాంక్స్ అనేవి కావాలి అంటే కనుక నేను ఖచ్చితంగా అయితే చేసి పెడతాను. సో మంచి లుక్ పీస్ఫుల్గా అయితే మీరు కూర్చొని మీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో ఈ ప్లాంట్సే కాకుండా నేను ఇంకా వేరే వెరైటీ ప్లాంట్స్ కూడా తెప్పించాను కదా. సో ఇందులో ఉన్నటువంటి ప్లాంట్స్ వచ్చేసరికి రొటెల్లా హైరెడ్ అలాగే పాలిస్పెర్మా వెరైటీ అనమాట. సో ఈ సమ్ టీసీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే స్టెమ్ ప్లాంట్స్ అన్నీ కూడా నా మెయిన్ ట్యాంక్లోనే యూజ్ చేసేసాను. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.